నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏసీ రెఫ్రిజిరేటర్ల మెకానిక్లకు రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందించే కృషి కొనసాగుతుంది. అసోసియేషన్ ప్రతినిధులతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి కార్మికులకు అన్ని విధాలా తోడ్పాటు అందించాలి. ఏఐటీయూసీ మహాసభ తీర్మానాలు వెల్లడించిన ఏఐటీయూసీ నేతలు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతల డిమాండ్. ఏసీ రెఫ్రిజిరేటర్ల మెకానిక్లకు రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందించే కృషి కొనసాగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడప ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఏసీ రెఫ్రిజిరేటర్ సంఘం సభ్యుల వినతి మేరకు వారిని భవన నిర్మాణ కార్మిక సంఘంలో విలీనం చేసి వారికి ప్రభుత్వం తరపున అందాల్సిన సంక్షేమ పథకాలు ప్రభుత్వ తోడ్పాటు అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే కార్మిక శాఖ తరపున చేకూరే అన్ని ప్రయోజనాలు వారికి దక్కుతాయన్నారు. గత బడ్జెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. త్వరలోనే ఏసీ రెఫ్రిజిరేటర్ మెకానిక్లకు అన్ని విధాల ప్రయోజనాలు చేకూరుతాయని, వారి జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకోగలవని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు అసోసియేషన్ ప్రతినిధులు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు కార్మిక శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక లాస్ట్ టైం మనం మాట్లాడింటే పంపించారు ఆల్రెడీ చేర్చడాలని. కేంద్ర ప్రభుత్వం దగ్గర అది ఆగుంది. ఇప్పుడు తీసి చెక్ చేస్తున్నా అన్నారు. ఆయన కార్మిక శాఖ నుంచి పేషీలో సెక్రటరీ కూడా నాకు మాట్లాడారు. దాన్ని రిటర్న్ ఇమ్మన్నాను, నేను అందరికీ పంపిస్తాను. కొంచెం సార్ కొంచెం రంజాన్ కంటే ముందు రాక్వా ప్రతినిధులు మురళీ గారు, మిగతా సభ్యులు వాళ్ళ సంఘానికి సంబంధించిన ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్స్కి సంబంధించిన సంఘ సభ్యులు లాస్ట్ టైం వచ్చేసి మనల్ని కలవడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్స్ని భవన కార్మికుల సంబంధంగా దాన్ని కార్మిక విభాగంలో చేర్పించాలా, సో దట్ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ వస్తాయి. కార్మిక శాఖ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్ కానీ, వాట్ ఎవర్ గవర్నమెంట్ ఇస్తున్నది. దాని మీద లాస్ట్ బడ్జెట్ సమావేశంలో మనం మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కార్మిక శాఖ నుంచి కూడా ప్రతినిధులు రావడం జరిగింది, అధికారులు రావడం జరిగింది. దాని మీద ఒక చిన్న వర్క్ కూడా చేసేసి దానికి సంబంధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మంత్రి గారు కూడా సమాధానం చెప్పారు. ఇది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అక్కడి నుంచి మార్పు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగాలి పని. మన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మీ తరపున ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అది కాకుండా ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా కొన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా ఇక్కడ కూడా ప్రతిపాదన చేస్తున్నారు. దాని ప్రకారం కూడా వర్కౌట్ చేస్తున్నారు. డెఫినెట్గా మనం ఇంకా పని చేస్తే డెఫినెట్గా ఈ మార్పు అనేది మీ చేతుల్లో ఉంది. అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ దాదాపు గత 100 సంవత్సరాల నుంచి మా ఫీల్డ్ ఉన్న మాకు గవర్నమెంట్లో గుర్తింపు లేని కారణంగా గత సంవత్సరం మార్చి 7వ తేదీన మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే అసెంబ్లీలో మాధవిరెడ్డి గారు మా R&D టెక్నీషియన్లు పడుతున్న బాధలు గురించి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నిన్నటి రోజు అనగా 23/2/2026వ తేదీన మళ్ళీ రెండవసారి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దానికి మన లేబర్ మినిస్టర్ అయిన వాసపల్లి సుభాష్ గారు ప్రతిస్పందనగా ఆల్రెడీ లాస్ట్ టైం మాధవి మేడం మాట్లాడిన తర్వాత దాన్ని లేబర్ డిపార్ట్మెంట్లో మా R&D ఫీల్డ్కు లేదు కాబట్టి దీని ప్రతిపాదనకు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేడం మొట్టమొదటిసారిగా మాట్లాడిన తర్వాత దానికి లేబర్ బోర్డులో కొత్తగా ఒక లేబర్ చట్టం తెచ్చి అన్ఆర్గనైజ్డ్ వెల్ఫేర్ ఒక చట్టాన్ని మా కోసం అందించడం నిజంగా చెప్తున్నా చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఎంటైర్ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి 1,00,000 మంది టెక్నీషియన్లు అంటే 1,00,000 కుటుంబాలకు
అంటే దాదాపు 5 లక్షల మంది సభ్యులను ఇందులో చేర్చి మా కోసం మేము పడుతున్న కష్టాలకు మేడం అసెంబ్లీలో మాట్లాడడం నిజంగా చాలా గర్వకారణం. ఇది తొందరలోనే కార్యరూపం దాల్చి మాకు వింగు వస్తుందనేసి మేము అనుకుంటా ఉన్నాము. కాబట్టి మేమందరం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఇవాళ మేడం గారు కడపకు వస్తున్నారు. మా కోసం అంత కష్టపడి అసెంబ్లీలో మాట్లాడినందుకు మేము ధన్యవాదాలుగా మొత్తం కడప కమిటీ అలాగే టెక్నీషియన్ల అందరం కూడా ఇక్కడికి వచ్చాము. ఇదంతా ఈ టెక్నీషియన్ల కమిటీ కష్టం. ఎంటైర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క R&D టెక్నీషియన్ కష్టము ఈరోజు నిజంగా మాకు ఒక ప్రతిఫలం అందించే రోజు. కాబట్టి తొందరలోనే వింగ్ గెజిట్ అవుతుందని ఆశిస్తూ మాకు సహకారాలు అందిస్తున్న మీడియా వారికి, అంతకంటే ముందుగా మాధవిరెడ్డి మేడం గారికి, అలాగే శ్రీనివాసులు రెడ్డి సార్ గారికి, ముఖ్యంగా లేబర్ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారు స్పందించి మాకు గెజిట్ వచ్చేదానికి కృషి చేస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రొద్దుటూరుకు యునాని మెడికల్ కళాశాల తెచ్చానని ఎమ్మెల్యే వరదరాజురెడ్డి గొప్పలకు పోతున్నారని, అయితే ఇందులో ప్రచార యావ తప్ప మరేది లేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రొద్దుటూరుకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తాను పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ప్రొద్దుటూరుకు యునాని మెడికల్ కళాశాల కేటాయింపు జరిగింది తప్ప ఇందులో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి గొప్పతనం ఏదీ లేదన్నారు. ఎవరికి ఉపయోగపడని యునాని కళాశాల తీసుకురావడం వల్ల ప్రొద్దుటూరులోని విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. 70 కోట్లతో నిర్మిస్తున్న ఈ కళాశాల నిర్మాణం వల్ల ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి, కాంట్రాక్టర్ మహేశ్వరరెడ్డిలకు మాత్రమే ఉపయోగకరమన్నారు. ఈ కళాశాల జీవులకు మాత్రమే పరిమితం అవుతుందని, నిర్మాణం సాధ్యం కాదనే విషయం రాచమల్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాల, నీట్ రాసిన తర్వాత ఇందులో చేరాల. ఈ యునాని చదువుకోవాలంటే మొట్టమొదట ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంది, దీనికి కావాల్సింది విద్యార్థుల కంటే అరబ్ భాష కానీ, పర్షియన్ భాష కానీ, ఉర్దూ కానీ చదువుకొని ఉండాలి. అరబ్ భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునాని మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే, చదువుకోకపోతే సీటు వస్తుంది. కానీ యునాని మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథ లేకపోతావు. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషలా ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. వైద్య శాస్త్రానికి సంబంధించిన, యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజ్ ఉంది ప్రజలారా. యునాని కాలేజ్ ఒక్కటి ఉంది. అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు లేవు, ఒక్కటే. అది కర్నూలులో ఉంది, ఇంకా ఆడలేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునాని మెడికల్ కాలేజీల సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయి. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ ప్రొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ఇంకా ప్రజలే చెప్పాలమ్మ దీనికి. ఇది ఎవరు కోరుకోరు, ఎవరు ఇది తీసుకోరు. ఏదైనా మంచిదే కదబ్బా, 60 అయినా 50 అయినా సీట్లు తెచ్చినావు యునాని మెడికల్ కాలేజీ, నేను కాదల్లే. నువ్వు సాధించినావా? నువ్వు సాధించలే. ఎవ్వరు అడగనేది అట్ట మన ముఖాన కొట్టినారు. అది కూడా నువ్వు కాదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉండారో సత్యకుమార్, ఆయన ప్రొద్దుటూరులో ఎప్పుడో సంసారం చేసినాడు కాబట్టి ప్రొద్దుటూరు మీద కొద్దిగా నాది నుండి ఏదో ఇచ్చినా అనిపించుకోవాలని చెప్పి దేవుడు ఆశించలే కాబట్టి ఈ ముఖాన కొడదామని మన ముఖాన కొట్టాడు ఆయన. దీనికి నువ్వేదో చంద్రబాబు నాయుడు అడిగినట్టు కాదు ప్రజలారా. ఈ కాలేజీని ఎవరు కోరుకోరు, ఎక్కడ కాలేజీ లేదు, ఉండబడిన ఇబ్బందులు ఇవి. అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ ప్రజలకు తమ వంతుగా సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు.
కడప నగరంలోని పాత కడప టీడీపీ నాయకులు రైస్ మిల్ వెంకట సుబ్బయ్య దేవుని కడప ప్రాథమిక రైతు సేవా సహకార సంఘం చైర్మన్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలుంటే చర్చించుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అందరూ సమన్వయంగా ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించుకోగలమని ఆమె తెలిపారు. ఈ విషయంగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని ఆమె సూచించారు. అనంతరం చైర్మన్ వెంకట సుబ్బయ్య తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చైర్మన్ హోదాలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి సమస్య లేకుండా చూస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అందరి సహకారంతో తనకు అప్పగించిన పదవికి వన్నె తెచ్చేలా కృషి చేస్తానని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. నన్ను స్టోర్ ప్రసాద్ స్టోర్ అడగలేదు. అవకాశం రాగానే ప్రసాద్కి ఫోన్ చేసి ఇది ప్రసాద్కి ఫిక్స్ చేసేసేయండి అని చెప్పిన. ఇంకో అవకాశం ఇచ్చాను. ఆ అవకాశాన్ని తెలుగుదేశం ఇచ్చి ఏ రోజు కూడా నేను బయటికి పోలే. నన్ను నమ్మి శ్రీనివాసరెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ నమ్మి ఇచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతగా బ్యాంక్ని పురోగతిగా బాగా పైకి తీసుకొస్తానని మనస్ఫూర్తిగా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ ఇబ్బందుల్లో పడకుండా సరసమైన రేట్లకు అన్నీ అందించగలనని మనస్ఫూర్తిగా భగవంతునితో చెప్పుకుంటూ వాళ్ళకి ఇచ్చిన కృతజ్ఞత, వాళ్ళు చేసిన సేవకు కృతజ్ఞతగా ఉంటానని. డెఫినెట్గా మీ అందరి సంక్షేమం ముఖ్యము. దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలా. దాంతోపాటు అవినీతి లేకుండా ప్రజల సంక్షేమం కోసం మనం పనిచేయాలి. దుర్మార్గము తెలుగుదేశం పార్టీ విధానం కాదు. మీకేం కావాలో చెప్పండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కొంతమంది మొహమాటాలు పడి రాకున్నా కానీ ప్రతి ఒక్కరూ రావడం మొదలు పెట్టాలి. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు అనుబంధమైన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ అటు అధికారులు ఇటు ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడంతో నేడు 1200 మంది కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నామన్నారు. ముఖ్యంగా మృతి చెందిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని, తొలగించిన కార్మికులను తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని, ఆప్కోస్ కార్మికులకు వేతనాలు పెంచాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు ఆప్కోస్ కింద తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ చర్చలకు పిలిచినట్లు పిలిచి సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహించకపోవడంతో సరికాదమన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నేతలు కంచుపాటి తిరుపాలతో పాటు పలువురు సిఐటియు నాయకులు ఇంకా కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరంలో మున్సిపల్ కార్మికులందరం కానీ 1200 మంది కార్మికులు సమ్మెలేకపోవడం జరిగింది. కారణం ఏంటంటే గత 5 రోజులుగా ఆమరణ నిరాహార చేస్తున్న మున్సిపల్ కార్మికులు ఒకటి చనిపోయిన కుటుంబాలకి వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, రెండేది తొలగించిన కార్మికులకి విధిలోకి తీసుకోవాలని, మూడేది ఆప్కోస్ కోడి కార్మికులకి వేతనాలు పెంచాలని, నాలుగేది రిటైర్డ్ అయిన కార్మికులకి బెనిఫిట్ ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఆప్కోస్ పోస్ట్ ఇవ్వాలని. అయినా కానీ కడప కమిషనర్ గారు ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు చర్చలకు పిలిచి వాటిని మేము ఏ డిమాండ్ల మీద అయితే కూకున్నాం వాటిని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నాడు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మా సమస్యలు ఏవైతే ఉండే వాటిని కానీ పరిష్కరించకపోతే ఈ ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రం అంతా కానీ జిల్లా అంతా కానీ తీసుకుని పోయేదాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వేంపల్లె మండల పరిధిలోని నందిపల్లెలో నందీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని నందిపల్లె గ్రామంలో 6 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వేద పండితుల నేతృత్వంలో గణపతి పూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, దీక్షాహోమం, వాస్తు హోమం, చండీయాగం తదితర పూజా కార్యక్రమాలు వైదిక పండితులు నిర్వహించారన్నారు.
ఈ నెల 26వ తేదీ ఉదయం 11:38 కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి స్వామివారిచే ఆలయ కుంభాభిషేకం జరుగుతుందని వారు తెలిపారు. 5 రోజుల పాటు భక్తులకు అల్పాహారం, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వేంపల్లె మండల ప్రజలు నందీశ్వరుడి ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని కృపకు పాత్రులు కావాలని కోరారు. కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి నందీశ్వర ఆలయం కడప జిల్లాలోనే అత్యంత వైభవోపేతంగా నిర్మించినటువంటి ఆలయం. సుమారుగా 6 కోట్లు వేయించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు మారం శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి దంపతులు. అదేవిధంగా కాంచీపురంలో పీఠాధిపతి అయినటువంటి విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేతుల మీదుగా 26వ తేదీ ఉదయం 11:38 కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క యాగ క్రతువుకి వైదికులు, అదేవిధంగా ఆగమ పండితులు, కంచి స్వామివారి వేద పాఠశాలలో చదువుకున్నటువంటి 13 మంది ఆగమ పండితులు, అదేవిధంగా వైదిక పండితులు 22 మంది చేత ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా 23వ తేదీ నుండి మొదలుకొని 27వ తేదీ వరకు ఈ యొక్క యాగకృతం నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మహాగణపతి పూజ, శైవశుద్ధి మహాపుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, అదేవిధంగా యాగశాల ప్రవేశము, బింబశుద్ధి అనేటువంటి క్రతువులు జరిగాయి. సాయంకాలం పూట యాగశాల యొక్క ఉత్సంగ్రహణ, అంకురారోపణ, అదేవిధంగా స్వామివారికి జలాదివాసాంగ ప్రభృతి అనేటువంటి క్రతువులు జరిగాయి. ఇవాళ ఉదయం వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి, వాస్తు పర్యజ్ఞీకరణం జరుగుతుంది. విశేషంగా అమ్మవారికి ఇవాళ చండీ యాగాన్ని నిర్వహించారు వైదిక పండితులు. అదేవిధంగా ఇవాళ సాయంకాలం ధాన్యాదివాసాంగ ప్రభృతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనాది క్రతువులు అయిన తర్వాత శాంతి కుంభస్థాపన, అదేవిధంగా పంచవిధ శయనారోపణ అనేటువంటి క్రతువులు జరుగుతాయి. సాయంకాలం అదే యాగశాలలో శాలాంగ దేవతారాధన, అదేవిధంగా కళాహోమాలు జరుగుతాయి. మరుసటి రోజు 26వ తేదీ ఉదయం తెల్లవారుజామున యంత్ర ప్రతిష్ట, ఉదయం 11:38 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల చేత ఈ యొక్క కుంభాభిషేక క్రతువు ఈ యొక్క దేవాలయం నందు ఈ యొక్క గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రొద్దుటూరు లింగాపురంలో రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో 2025-27 విద్యా సంవత్సరం వ్యాయామ విద్యార్థుల మధ్య ఇంట్రామురల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాస్కెట్బాల్ పోటీలతో మొదలైన ఈ క్రీడలను యోగి వేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పద్మ ముఖ్య అతిథిగా హాజరై బాస్కెట్బాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పద్మ మాట్లాడుతూ మనిషికి వ్యాయామం ఒక దివ్య ఔషధమని అన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆధునిక జీవనశైలి వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిశంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంట్రామూరల్ పోటీల ద్వారా విద్యార్థులందరికీ అన్ని రకాల ఆటలలో నైపుణ్యం సాధించే అవకాశం లభిస్తుందన్నారు. పద్మా గారు రిజిస్ట్రార్ in the meanwhile please ladies, your presence has added immense value. Yes. Introducing other two and ready sir. ఇంట్రామ్యూరల్ గేమ్స్ని ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని ఇక్కడ రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో మంచి టైంలో మొదలుపెట్టారు. అండ్ 1600 స్టూడెంట్స్ పోయినసారి ఒకటేసారి టీచర్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు. అండ్ దిస్ ఎ బూన్ టు హోల్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పిల్లలు వచ్చి మెనీ గేమ్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా ఎక్కువగా గర్ల్స్ కూడా ఉండడం విశేషము. ఇక్కడ
జస్ట్ ఎడ్యుకేషన్ చెప్పి పంపించడం కాకుండా అటెండెన్స్ మీద స్ట్రెస్ చేసి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ కానీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్ కానీ ఇంపార్టెంట్ నేషనల్ పేట్రియాటిజం ఇలాంటివన్నీ నేర్పిస్తూ బాధ్యతగా మన స్టూడెంట్స్ని ఇక్కడి నుంచి బయటికి పోయేసరికి అన్ని విధాల సొసైటీకి హెల్ప్ చేసి టు బిల్డప్ ది నేషన్ ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉన్నందుకు అండ్ యోగి వేమన యూనివర్సిటీలో ఇది ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇంట్రామురల్ ఇనాగరల్ ఫంక్షన్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ప్రొఫెసర్ పద్మ గారు రిజిస్ట్రార్ యోగి యూనివర్సిటీ గారు వచ్చేసి ఈ యొక్క ఇంట్రామురల్ని ఇనాగరేట్ చేశారు. దానికి మా కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ తరపున, స్టాఫ్ తరపున, విద్యార్థుల తరపున మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంట్రామురల్స్ అనబడేటువంటిది ఈ యొక్క ట్రైనింగ్లో ఒక భాగము. తద్వారా విద్యార్థులు ఆర్గనైజేషన్ ఏ విధంగా చేయాలి, అఫిషియేటింగ్ ఏ విధంగా చేయాలి, ప్లస్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో ఏ విధంగా వారి యొక్క హౌసెస్ను గేమ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేర్చుకోవడానికి, అన్నీ మెలకువలు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ విధమైన ఇంట్రామురల్స్ను ప్రతి వారము బుధవారం రోజు మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. కడప నగరంలోని ఖలీల్ నగర్లో ఉన్న ఓ పేద కుటుంబ పరిస్థితిని చూసి చెలించిపోయిన వికాస్ విద్యాసంస్థల చైర్మన్ సుభాన్ బాషా మానవత్వాన్ని చాటుకున్నారు. తన స్నేహితుల ద్వారా మతిస్థిమితం లేని 2 పిల్లలతో జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించి వారి కుటుంబానికి బియ్యం, సరుకులు, 10,000 నగదును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబాన్ని ఆదుకోవడం తనకు అల్లా ప్రసాదించిన వరంగా భావిస్తున్నానన్నారు. కరీం, బీబీజాన్ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారని, కుమారులు 2 మతిస్థిమితం లేకుండా ఉన్నారని, కరీం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గతంలో తనకు గుర్రాలగడ్డలో ఇల్లు ఉండేదని, రోడ్డు విస్తరణలో అది కూడా వెళ్లిపోవడంతో బాడుగింటిలో సంసారం సాగిస్తున్నారన్నారు. 2 పిల్లలతో జీవనం భారంగా మారిందని, కనీసం పిల్లలకు పింఛన్ కూడా రావడం లేదని అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, అధికారులు వారి దయనీయ పరిస్థితిని చూసి పింఛన్ మంజూరు చేయాలని కోరారు. అలాగే దాతలు కూడా తమకు తోచినంత సహాయం అందిస్తే వారి కుటుంబాన్ని ఆదుకున్న వారవుతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అస్సలాము అలైకుం, నమస్కారములు. నేను వికాస్ విద్యా సంస్థల అధినేత. నా పేరు సుభాన్ బాషా అల్హజ్. ఈరోజు పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఈరోజు నాకు వేరే నా స్నేహితుడు, అతని ద్వారా నాకు తెలిసిన విషయం ఏమంటే కరీం మరియు అతని భార్య, 1 కూతురు, 2 కొడుకులతో జీవనం సాగిస్తున్నారు. వీరి యొక్క దౌర్భాగ్యమో, దురదృష్టమో, ఆ దేవుడి రాతనో, అల్లాహ్ తాలా యొక్క రాతనో. వీరు ముందు సంసారము మన రాయల్ థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గుర్రాలగడ్డ దగ్గర నివసించుకునే వాళ్ళు. అక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలాలని అక్కడ పగలకొట్టేసి వీరు అక్కడి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. వారి సొంత స్థలం ఉండిందంట, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి వీళ్ళ పరిస్థితి చూసి నేను ఈ రంజాన్ మాసంలో నాకు ఇంతకన్నా వేరేది ఆలోచించలేదు. కాబట్టి తక్షణమే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు వీడియో పెట్టుకోవడం కూడా నేను నా గురించి కానీ, ఈ చేస్తున్న పని గురించి కానీ చెప్పుకునేది కాదు. ఒకటే నా యొక్క విన్నపం, అందరికీ కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇందులో హిందూ సోదరులు కూడా ఉన్నారు. వారికి కూడా నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పుకునేది ఒకటే, సహాయం చేయండి. నేను చేస్తున్న దాన్ని చూసి ఇంకా ఒక 10 మంది వీళ్ళకు సహాయం చేస్తే ఈ బిడ్డలకు ఏమన్నా ఉపయోగపడుతుంది, ఈ తల్లిదండ్రులకని అది ఎక్కువ. దీంతోనే నేను ఈ వీడియో కానీ, ఈ ప్రెస్లో కానీ నేను రావడం జరుగుతుంది. ఈ డివిజన్లో ఉన్నటువంటి ఎంతమంది ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా, వాళ్ళందరికీ చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నా, రండి, వీరికి సహాయం చేయండి, సహకరించండి. అల్లాహ్ తాలా ప్రతి ఒక్కరికి దీని యొక్క ప్రతిఫలము, దీని గురించి మనకు ఆశీర్వాదాలు మన కుటుంబం మీద కూడా ఉంటాయి. వీరికి ఏమి తెలుసో తెలియకో కాదా నాకైతే అర్థం కాలేదు. ఫుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంది, 100% ఉంది అందులో కూడా. కానీ ఎందుకు వీళ్ళకు పెన్షన్ అందలేదో 24 నుంచి వీళ్ళ ఫైల్ ఉంది. సరే, వీరి యొక్క సరి అయిన ఎవరితో అప్రోచ్ కావాలని తెలియక కూడా ఉండొచ్చు.
అని ఇప్పుడైనా అందరూ వచ్చి అలా ఒక చెయ్యి వేస్తే వీళ్ళ సంసారం ఈ బిడ్డలతో వీళ్ళు నడుపుకుంటారు. ఇప్పటికే మొబైల్ ఫోన్లకు సంబంధించిన అత్యుత్తమ సేవలు అందిస్తున్న మౌల కడప నగరంలో అయాన్ మొబైల్స్ పునః ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని కార్పొరేటర్ షఫీ తెలిపారు. అయాన్ మొబైల్ షాప్ షఫీ ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా మౌలా మొబైల్ ఫోన్ల విషయంగా అత్యుత్తమ సేవలు అందించడం జరుగుతోందని, తక్కువ ధరకు అత్యున్నత ప్రమాణాలు గల మొబైల్స్ అందించడం అయాన్ మొబైల్ షాప్ ప్రత్యేకతన్నారు. ఆటో మొబైల్స్ విక్రయంతో పాటు అనుభవం గల టెక్నీషియన్స్తో సర్వీస్ అందించాలని నిర్ణయించి ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రజల అవసరాలను గుర్తించి ప్రత్యేకంగా రుణ సదుపాయంతో మొబైల్స్ విక్రయించడం జరుగుతోందని తెలిపారు. ప్రజలు వీరి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కడప నగర ప్రజలందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ గత 10 సంవత్సరాల నుండి అయాన్ మొబైల్స్ వారు మిత్రులు మౌలా గారు అనేక సంవత్సరాల నుండి ఇక్కడ సర్వీస్ ప్రజలకు అందిస్తున్నారు. మంచి సర్వీస్ చేస్తారు, కొత్త ఫోన్లు ఇస్తారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు, రిపేర్ చేసి ఇస్తారు. ఇవన్నీ చూసి కడప ప్రజలందరూ చాలా గర్విస్తున్నాం. మేమందరం మిత్రులమైనటువంటి మనమందరము తప్పకుండా కడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అయాన్ మొబైల్స్ని విజిట్ చేయండి. సరసమైన ధరలకు నాణ్యమైనటువంటి మొబైల్స్ కానివ్వండి, మరొకటి సర్వీస్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, మరి అలాగే ఇక్కడ కొత్త సెల్లు తీసుకున్న వారికి లోన్ సౌకర్యం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాం. 5 కంపెనీల వాళ్ళు ఈ మొబైల్స్కు లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా సర్వీస్ కూడా ఈయనకు చాలా అనుభవం ఉన్నటువంటి టెక్నీషియన్స్ అంతా ఈయన దగ్గర ఉన్నారు కాబట్టి ఎటువంటి మొబైల్ చెడిపోయినా కూడా మీరు తీసుకొని వస్తే దాన్ని రిపేర్ చేయగల సామర్థ్యము ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్కి ఉంది. కాబట్టి ఒకసారి విజిట్ చేయండి, కొత్త సెల్లు చూడండి, పాత సెల్లు చూడండి, పాత ఈ రిపేర్ కూడా ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ మీకు తెలుస్తుందని తెలియజేసుకుంటూ, ఆ అల్లాతో, ఆ దేవునితో, ఆ జీసస్తో ఒకటే ప్రార్థన చేస్తున్నా. తప్పకుండా రాబోయే కాలంలో అంచెలంచెలుగా ఎదిగి ఈ షాపు కడపలోనే నెంబర్ 1 కావాలని ఆ అల్లాతో దువా చేస్తున్నా. మరొకసారి అయాన్ మొబైల్స్ సంబంధించినటువంటి ఓనర్ అయినటువంటి మిత్రులు మౌలా గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు 7 రోడ్ సర్కిల్ దగ్గర రీఓపెనింగ్ మళ్ళా చేస్తున్న అయాన్ మొబైల్స్ గారికి మరి ఒకసారి శుభాకాంక్షలు చెప్తున్నాము. ముఖ్యంగా ఈ షోరూంలో మల్టీ బ్రాండ్ షోరూమ్ మొబైల్ షాప్ ఇది. ఐఫోన్స్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్, నథింగ్ మొబైల్స్, ఓపో, రియల్మీ ఇలాంటి, వివో ఇలాంటి ఎన్నో కంపెనీలు ఈడ మొబైల్స్ హోల్సేల్ మరియు రీటైల్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈడ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈడ కొత్త మొబైల్స్ సేల్ చేస్తారు, అలాగే ఎక్స్చేంజ్ చేసుకుంటారు, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా అమ్ముతారు. ఇదే కాకుండా ఈడ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరికైనా బజాజ్ ఫైనాన్స్ కానీ ఇలాంటిది 4-5 ఫైనాన్స్లు కూడా ఈ షాప్లో అవైలబిలిటీలో ఉంది. ఇది మంచి షోరూము, మల్టీ బ్రాండ్ షోరూము. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి కార్మికులకు అన్ని విధాలా తోడ్పాటు అందించాలని ఏఐటీసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇటీవల ఏఐటీసీ జిల్లా మహాసభలు విజయవంతంగా ముగిసిన తరుణంలో కొన్ని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. జిల్లాలో ప్రభుత్వేతర డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తుండగా వారికి ఆరోగ్య భద్రత లేకుండా పోయిందన్నారు. వారికి సంబంధించి ఆరోగ్య బీమా ప్రమాణాలు పాటించని దాఖలాలు లేవన్నారు. జీతాల్లో నుంచి ప్రతి నెల ఈఎస్ఐ యాక్ట్ ప్రకారం డబ్బులు తీసుకుంటున్నా వారికి సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఈ క్రమంలో కార్మికుల సౌకర్యార్థం కడపలో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేసి రోజువారీగా ఓపీ, అడ్మిషన్ సేవలు కల్పించాలన్నారు. జిల్లాలో అనేక ఏళ్లుగా ఊరిస్తున్న ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో ఉద్యాన పంటలు, ఖనిజ సంపద, ప్రకృతి సంపద అనుకున్న మేరకు ఉన్నందున వాటి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఊరట కల్పించాలని కోరారు. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ మీటర్ రీడర్స్కు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాలని తీర్మానాలు చేశామన్నారు. అలాగే దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి 8 గంటల పని దినాన్ని తుంగలో తొక్కి అధిక పని గంటల అమలుపై సత్వర చర్యలు చేపట్టాలన్నారు.
స్కీమ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అందించడంతో పాటు ఆందోళన బాటలో ఉన్న సొసైటీ అంగన్వాడీల వర్కర్ల పట్ల సానుకూలంగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభల్లో రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఈ జిల్లాలో కొన్ని లక్ష్య నిర్దేశన చేసుకొని కొన్ని తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టడం ఆమోదించడం జరిగింది. వాటిలో ఈరోజు కడప జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగినటువంటి ప్రభుత్వేతర డిపార్ట్మెంట్లు, ప్రైవేటు డిపార్ట్మెంట్లు అనేక చోట్ల ఈరోజు కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన ఆరోగ్య బీమా ఉండదు, వారికి సంబంధించినటువంటి ఆరోగ్య ప్రమాణాలు పాటించేటువంటి పరిస్థితి ఉండదు. 140 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా సాధించుకునేటువంటి 8 గంటల పని విధానాన్ని తుంగలో దొక్కి ఈరోజు 10 గంటలు 12 గంటలు పని చేయించుకోవచ్చు అనే తీర్మానాన్ని, రాత్రి వేళలు కూడా మహిళలు షిఫ్ట్లో పనిచేయచ్చు అవకాశం వాళ్ళకు వీలును బట్టి లేకపోతే వాళ్ళ అంగీకారాన్ని బట్టి చేపిస్తామని చెప్పి మొదట్లో చెప్తా ఉన్నారు. అంటే ఇది కంపల్షన్ కాబోతా ఉన్నది. అంటే ఈ ప్రభుత్వానికి కార్మిక వర్గం ఎడల ఏమాత్రం సిద్ధశుద్ధి లేదు. ఈరోజు వారిని బానిసలుగా మార్చేటువంటి దానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ప్రభుత్వ ఇతర కార్పొరేషన్లు పనిచేసే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. కానీ వాళ్ళ కనీస వేతనం కూడా అమలుపరచడం లేదు. వారికి సామాజిక భద్రతా చట్టాలు లేవు. కాబట్టి వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కీమ్ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ లేకపోతే మెప్మాలల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు జీతభత్యాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. 10,000, 7,000, 8,000 రకరకాలుగా ఇచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకే స్కీమ్ కార్మికులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏలుబడిలో వారి పథకాలన్నింటినీ కూడా అమలు పరుస్తున్నటువంటి స్కీమ్ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అంతవరకు కనీస వేతనాలు, సామాజిక భద్రత చట్టాలు అమలు పరచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఈరోజు అందరూ కూడా పిఎస్సిఎస్ ఉద్యోగులు సమ్మెబాటలో ఉన్నారు. సొసైటీ కార్మికులందరూ సమ్మెబాటలో ఉన్నారు. చర్చలకు పిలుస్తున్నారు, విఫలమవుతూ ఉన్నాయి. వారు అదేవిధంగా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ దే ఆర్ ఇన్ అజిటేషన్. ఆ పరిస్థితిలో ఉంది, పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రైతాంగానికి చిన్న సన్నకారు రైతులందరికీ అందుబాటులో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళందరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు అంగన్వాడీలు సమ్మె నోటీస్ ఇచ్చినారు, ఆందోళన చేస్తూ ఉన్నారు, చర్చలకు పిలిచినారు. చర్చల్లో నామాత్రం చర్చలు జరిపి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామంటారు. ఎందుకు? ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎందుకు, కమిషనర్ ఎందుకు, డైరెక్టరేట్లు ఎందుకు? ఇన్ని లక్షల జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు వాటిపై నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి అనేక ఈ జిల్లా అభివృద్ధి కోసం, సమగ్రాభివృద్ధి కోసం సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు వెంటనే పెండింగ్లో పరిపూర్తి చేసి ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని, ఈ జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి వలస నివారణ, ఇది వలసలు పోయేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నది, దాన్ని నివారణ చేయాలని చెప్పేసి ఏఐటీయూసీ తీర్మానం చేసింది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతుంది. రాబోయేటువంటి 3 సంవత్సరాలలో ఆందోళన కూడా చేసేదానికి సిద్ధమవుతున్నామని చెప్పి ఏఐటీయూసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏసీ రెఫ్రిజిరేటర్ల మెకానిక్లకు రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందించే కృషి కొనసాగుతుంది. అసోసియేషన్ ప్రతినిధులతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి కార్మికులకు అన్ని విధాలా తోడ్పాటు అందించాలి. ఏఐటీయూసీ మహాసభ తీర్మానాలు వెల్లడించిన ఏఐటీయూసీ నేతలు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతల డిమాండ్. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.